ఈసారి ఎండాకాలం ఎండలు ఎగవడి కొడతాయి. సూరిబాబు సుర్రుమనిపిస్తాడు. జ్యూసులు తాగుర్రి, ఫ్యాన్లు వేసుకోర్రి, కూలర్లు దుమ్ము దులుపుకోర్రి అని గట్టినే చెప్పుకున్నాం. కానీ అసలు ఇది ఎండాకాలము వానాకాలము సమజైతలేదు. ఉరుములు మెరుపులు వడగండ్లు అబ్బో అంత ఆగమాగమవుతుంది. రైతన్నల పరిస్థితి దారుణంగా తయారైంది. పాపం ఎవ్వలను కదిలిచ్చినా కన్నీళ్ళాగుతలేవు. ఎంతని చెప్పాలి ఏమని చెప్పాలి. గడ్డపారలే కొట్టుకుపోయేటట్టు వీస్తున్నాయి గాలులు, చింతమాన్లే సీరు పడేటట్టు వాడుతున్నాయి పిడుగులు, గుండ్రాల తిరిగి గురుతున్నాయి వడగండ్లు. ఈ ఎట్ల తెల్లగైతుంది రైతు ముఖం, ఈ ఎట్ల ఎలుగులైతుంది వ్యవసాయం. గాచారంలో మా అన్నవాడ చేసిన శాత అంతా చెత్త కుప్పల వారేసినట్టే అవుతుంది. ఇక చూడర్రి ఏంటికి పనికి రాకుండా పోతున్నాయి బంగారం అసొంటి వడ్లు. కుప్పలు కుప్పలు కళ్ళాలనే తడిసి నానబెట్టినట్టు అవుతున్నాయి. గిట్ల చెప్పుకుంటా పోతే అంతటి గిట్లనే ఉన్నది. ఓ దిక్కు ఎర్రటి ఎండలు ఏగిస్తూనే ఉన్నాయి, ఇంకో దిక్కు నడమ నడమ వానదేవుడు వద్దంటే వస్తాడు. గిట్ల అయితే ఎట్లరా దేవుడా అని అన్నదాతలు ఆగమాగం అవుతుండ్రు. ఓ దిక్కు పెద్ద ఆఫీసర్లు లీడర్లు ఎక్కువ కాంటలు పెట్టాలి, ఎక్కువ లారీలు తెప్పియాలి అని చెప్తున్నా సరే కిందుండే ఆఫీసర్లు పట్టించుకుంటలేరట. గిట్లనే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట దిక్కు అర్ధమరాత్రి బడబడ వాన కొట్టేటాలకు అయ్యో వడ్లు తడుతాన్నాయని 15 మంది రైతన్నలు కల్లాల కాడికి పరుగులు పెట్టినరాట. ఈదురుగాలులు గట్టిగా కొట్టేటాలకు గా కల్లాల కాడున్న గోడ కూలి రైతుల మీద పడ్డది. దాంట్లో 3 రైతన్నలు జీవి విడిచిండ్రు. 6 మందికి ఘోరంగా దెబ్బలు తగిలినాయి. ఓ దిక్కు పంట నష్టము, ఇంకో దిక్కు ప్రాణ నష్టము. రైతన్నల గోస చిన్నగా లేదు పోన్రి. ఇక నష్టపోయిన రైతన్నలను అన్ని తీర్ల ఆదుకుంటాం అన్నట్టు చెప్తుండ్రు సర్కారోళ్ళు. లక్షెట్టిపేట దిక్కు జీవిడిచిన రైతుల కుటుంబాలకు ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు సారు సొంతంగా ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల సాయం ప్రకటించిండు. ఈ అకాల వర్షాల వల్ల ఎక్కడన్నా ధాన్యం తడిస్తే నెసెసరీ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఫర్ ఇమ్మీడియట్ షిఫ్టింగ్ ఆఫ్ రెయిన్ డ్రెంచ్డ్ ప్యాడీ టు డెసిగ్నేటెడ్ బాయిల్డ్ రైస్ మిల్ యాజ్ పర్ అప్రూవ్ టార్గెట్. ఎక్కడ తెలిసినా ఏ మిల్లుకి తీసుకుపోవాలి, దాన్ని బాయిల్డ్ రైస్ కన్వర్ట్ చేయాలి, ప్రభుత్వం అది కొనుగోలు చేస్తుంది. తడిసిన వడ్లు కూడా కొంటాం, ఎవరేం పికర్ చేయకుండా అన్నట్టు భరోసా ఇచ్చిండు మంత్రి సారు. ఇంకో దిక్కేమో కల్లాల కాడికి పోతున్న లీడర్లను గింజలు కొనుండ్రి సారు అని కాలు మొక్కి అడుగుతాండ్రు రైతన్నలు. కొన్ని జాగాల్లో రోడ్డు ఎక్కి లొల్లులు చేస్తుండ్రు. పంచాది గట్టిగానే అవుతాంది. మంటల మాట సర్కారోళ్ళ మీద గట్టిగానే బాణాలు వేస్తుండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. ఏ జిల్లాలో కూడా 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. మంచిర్యాల జిల్లా కానీ జగిత్యాల జిల్లా కానీ ఏ జిల్లాలో కూడా 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. ఇదంతా ఒక కుట్రపూరితంగా ధాన్యం సేకరణ జాప్యం చేస్తే రైతు విధి లేక దిక్కు లేక మిల్లర్ల దగ్గర పడిగాపులు కాసి అమ్ముకుంటే ఏది ఇస్తుందో అక్కడ క్వింటల్కి 500 రూపాయలు నష్టపోతాడు. రైస్ మిల్లర్లతో సర్కార్కి ఏది ఇస్తుందో కుమ్ముకు కాబట్టి లావాదేవీలు కాబట్టి ఏది ఇస్తుందో రైతుకు క్వింటల్కి 500 రూపాయలు అన్యాయం చేయాలి. గిట్లా కావాల్సుకునే గింజలు కొనకుండా తాత్పారం చేస్తుండ్రు అన్నట్టు మాట్లాడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. ఓ దిక్కు రైతన్నల తిప్పలు, ఇంకో దిక్కు రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. సరే ఇక రాజకీయం ఎట్టున్నా సరే అన్నదాతలను మాత్రం అన్ని తీర్లు ఆదుకోవాల్సిందే అని కోరుకుంటున్నారు పబ్లిక్.